శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు, తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో చూస్తే మనకు కుజుడు, పంచమంలో రవి, షష్ఠ స్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు, సప్తములో బృహస్పతి అనుగ్రహము, అష్టములో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. గురువు యొక్క అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి మకర రాశి వారికి చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర నుండి చిన్న లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి కానీ, ఫ్రీలాన్స్గా చేసేవాళ్ళు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఒకటేమిటి ఏ ఇండస్ట్రీలో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఒక్కసారిగా గురువు అనుగ్రహం వస్తుంది కాబట్టి సక్సెస్ బిహైండ్ యూ అన్నట్టుగా లైఫ్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఈ 15 రోజులు మనకు కనిపిస్తుంది. ఎటువంటి వ్యాపార అనుకూలత వచ్చినా, ఎటువంటి అవకాశాలు వచ్చినా వదులుకోకుండా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగరీత్యా కూడా ప్రయత్నాలు గట్టిగా చేయండి. మీకు అనుకున్న దానికంటే ఒక 10% హైక్స్లోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా ఒక అడుగు ముందు వెళ్ళి సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ట్రేడింగ్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా మనకు 6 నెంబర్ పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం ఇంకొక పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే శుభవార్తలు, శుభమైన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 110% దానికి ప్రక్రియలు ఏమైనా ఉన్నా కూడా అవి ఆరంభించండి. ఆ సక్సెస్ ఫాలోస్ అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నిటిగా ముఖ్యంగా గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలకు ముహూర్తాలు లేనప్పటికీ కూడా దానికి అనుసంధానమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సఫలీకృతం అవ్వడం, లోన్ శాంక్షన్ అవ్వడము, ఇటువంటివన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. మీకు ఒక ఆనందకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాం. అలాగే అన్నదమ్ముల అక్కచెల్లెల దగ్గర నుండి కూడా కొంతవరకు అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. దాని మూలాన రిలేషన్ డెవలప్ అవడం, ఇవన్నీ కూడా ఈ 15 రోజులు మనం చూస్తాం. ఇదిలా ఒక రకంగా ఉంటుండగా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఆరో ఇంట్లోని శుక్రుడు ప్లస్ బుధుడు 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత న్యూరో సిస్టమ్ మీద పట్టు అనేది వదిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని విశేషంగా మనం విష్ణు సహస్రనామాన్ని కానీ, నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ నిత్యపారాయణం చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆరోగ్య విషయంలో ఆరోగ్యస్థితిలో పాటించినట్టు అవుతుంది. కొంత ఫలితం పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, అలాగే ఐరన్ కోరు, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఒక న్యూ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. పీజీ అనుకోండి, లేకపోతే ఎంఎస్ అనుకోండి, దేనికోసమైనా విదేశాలకు వెళ్ళినా కూడా వాడికి ఈ సమయంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పగలుగుతాం. అన్నిటికీ ముఖ్యంగా మంత్రమే శరణ్యం అంటాం కాబట్టి మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు వీరు విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ కూడా కొన్ని నియమని వాళ్ళని పాటించుకుంటూ నిత్యము స్వామివారి యొక్క ప్రదర్శన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.